హాయ్ నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి బీసీ ప్రజల పెద్ద దిక్కు. అనునిత్యం బీసీ బిడ్డలే నా బిడ్డలు, బీసీల కోసమే నేను పనిచేస్తా, బీసీల కోసమే ఉన్నా అంటూ బీసీల రాజాధికారం కోసం కొట్లాడే వ్యక్తి. ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ ప్రజల మంచి కోరే వ్యక్తి. ఆయన ఎవరు ఏంది అనేది ఆ మాటలలో చెప్పుడు కాదు, ఆయన మాటలనే తెలుసుకున్నాం. అన్నా నమస్తేనే. నమస్కారం అన్నా, బాగున్నారానే? బాగున్నా అన్నా చెప్పండి, గతంలో ఇప్పుడున్న ఈ తెలుగు రెండు రాష్ట్రాలల్లో గవర్నమెంట్ ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీలలో మీరు పనిచేసారు. ఆ పార్టీలకు ఇప్పుడు మీరున్న పార్టీలకు తేడా ఏంది? చాలా వ్యత్యాసం ఉంది. నేను 1982-83లో తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. ఎన్టీ రామారావు గారు చైతన్య రథంలో జానంపాట అని షాద్నగర్ పక్కల, ఆనాడు షాద్నగర్ లేదు, అక్కడికి ఆయన వస్తే ఆయనకు రక్త తిలకం దిద్ది ₹2 మెంబర్షిప్ ఆయన చేతుల మీద తీసుకున్నటువంటి సంఘటన మాది. ఆ మహానుభావుడు మరి 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీని కూకుటు వేళ్లతోటి పీకి పడేసి ఈ గడ్డ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేశాడు. ఆనాడు బువ్వ దొరకని పరిస్థితిలో ₹2 కిలో బియ్యం ఇచ్చి ప్రతి పేదవాడి కడుపు నింపినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత సగం ధరకి ధోతి చీర ఇచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రైతులకు, బీదలకు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసినటువంటి పార్టీలో 38 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ రాష్ట్రం ఏర్పడాలి, అంత ఆంధ్రప్రదేశ్కి మన నిధులన్నీ పోతున్నాయి అనే ఉద్దేశంతో తుఫాన్ వచ్చినా మన డబ్బు పోతుంది. ఇలా హైదరాబాదు ఒక నిధి, ఈ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఉన్నటువంటి నిధి ఏ రాష్ట్రానికి ఏ పట్టణానికి ఉండదు. ఈ నిధి అంతా పోతున్నదనే ఉద్దేశంతో మరి 1960లో తెలంగాణను సాధించాలని ఆనాడు మహానుభావులు, ఉద్యమ వీరులు, ఉద్యమ నాయకులు పోరాడితే ఫలితం దక్కలేదు కనుక మొన్న మరి 2014లో మరి రాష్ట్రం ఏర్పడ్డది కనుక ఆ రాష్ట్రం ఏర్పడినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విడిపోయినాం, మనము తెలంగాణ సపరేట్ అయింది కనుక తెలుగుదేశానికి ఆదరణ ఉండదు కనుకనే మేము టీఆర్ఎస్ పార్టీలో మరి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు కనుక ఉద్యమంలో మేమంతా కూడా పనిచేశాం. మేమంతా కులాలకు, అన్ని కులాల వాళ్ళు సకల జన సమ్మెల్లో పాల్గొని అందరము ఏకతాటిగా ఆ ఉద్యమాన్ని నడిపితే 1200 మంది బలిదానం అయితే తెలంగాణ వచ్చింది. ఆ పార్టీలోనే చేయడం జరిగింది. అన్న ఇంత ముచ్చట చెప్తారు కదే, మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీకేమన్నా అనిపిస్తుందా? బాధ ఉంటుంది కానీ బాధ ఉంది అంటారు, ఉంటుంది కానీ బయటికి చెప్పలేము. అంటే ఆ బాధ పడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నేను రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను. మొదట్లో కేసీఆర్ గారు బాగానే ఉండే, దాని తర్వాత ఆయనకు బాగా అహంకారం వచ్చేసింది. ఇక ఎమ్మెల్యేలు అంటే విలువ లేదు, కార్యకర్తలంటే విలువ లేదు. మరి ఉద్యమ నాయకుడు కనుక మేము ఆదరించి ఆయన పార్టీలో చేరినాం. దాని తర్వాత పూర్తిగా మరి దొరల గడీలకు మనము పోలేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది కనుక ఆనాడు ఆ పరిస్థితిలో నేను ఈటల రాజేందర్ గారితో ఆయనను బయటికి దొబ్బితే, ఆయనను బర్తరఫ్ చేస్తే, ఈటల రాజేందర్ అనే వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. ఈ రాష్ట్రంలో ఆయన ఇంటికి పోతే కడుపు చూసి పనిచేసేవాడు ఈటల రాజేందరు. ఇలా ఆయన ఇంటికాడ పేదోడు పోతే ఇంత బువ్వదిని బస్సు ఛార్జీలు అడుకొచ్చి పని చేసుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు. ఆ నాయకుడిని బర్తరఫ్ చేసిన తర్వాత నేను కూడా టీఆర్ఎస్కి వెళ్ళి బయటికి రావడం జరిగింది. మస్తు చెప్తారన్న. అందుకనే బయటకు వచ్చిరా, లేకపోతే మీ ఇద్దరు మాట్లాడుకున్న డీల్ సరిగా కాకపోతే బయటకు వచ్చిరా? మాకేం డీల్స్ ఉంటాయి? అంటుంటే నా శవన పడ్డది. నిజం కదా? నిజం కదా? కాదు, ప్రజలకు మేము నిజం కాదు అని మీరే అంటున్నారు కదా,
కానీ అయ్యాల మీరే బీఆర్ఎస్ పార్టీకి నేను సపోర్ట్ చెయ్యను, నేను సొంతంగా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా అనుకట్లా మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి మీ బీసీలు మీ ముదిరాజులు అంటే నువ్వు నమ్ముకున్న ముదిరాజులని తీసుకుపోయి ఒక గుడికాడ మీటింగ్ పెట్టుకున్నావు కదా, ఆ మీటింగ్ అయిపోయిన మరుక్షణమే నువ్వు మళ్ళీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేసినావు కదా. ఎన్ని కోట్లు తీసుకున్నావన్నా? అయితే నాకు కోట్లు ఎక్కర్లేదు, నేను సుమారు ఇప్పుడు 100 కోట్ల నా ఆస్తి. నేను ఆ రోజు టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారుడు అని పనిచేసినాం. నేను ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి అంజయ్ యాదవ్ నేను 2009 ఈ నియోజకవర్గం బీసీలకు రావాలి, బీసీలు ఉన్న అధిక సంఖ్యలో ఉన్నటువంటి నియోజకవర్గం, ఇలా ముదిరాజులు, గౌడ్స్, యాదవులు, పద్మశాలిలు, కుమ్మరి, కంబరి. మీరు చెప్పే ఇప్పుడు ప్రతి ఒక్క పేరుకి సమాధానం చెప్పాల్సి వస్తుంది, ప్రతి ఒక్క కులం పేరుకి. తప్పకుండా చెప్పండి. అయితే ఆ ఒక బీసీ నాయకుడిని తీసుకురావాలని 2009 పార్టీలకు అతీతంగా ఇక్కడ ఒక మేము టెంపుల్లో మీటింగ్ పెట్టి ఈ బీసీ బిడ్డను గెలిపించాలని ఆనాడు చేయడం జరిగింది. 2009లో అప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. అప్పుడు టికెట్ ఇప్పుడు ఉన్నటువంటి మొన్న ఓడిపోయినటువంటి అంజయ్ యాదవ్కి వచ్చింది. ఆనాడు ఆ కార్యక్రమంలో ఆ క్రమంలో ఆయన ఓడిపోవడం జరిగింది, ప్రతాప్ రెడ్డి గెలవడం జరిగింది. దాని తర్వాత మా వాళ్ళందరూ కూడా మళ్ళీ కలిసికట్టుగా ఎట్టి పరిస్థితుల ఈ నియోజకవర్గాన్ని మనము మళ్ళీ బీసీ బిడ్డకి వేయాలని 2014లో మేము టీఆర్ఎస్లో నేనున్న కనుక మరి ఆనాడు 17,500 ఓట్లతోటి అంజయ్ యాదవ్ని గెలిపించడం జరిగింది. దాని తర్వాత ఆయన మమ్మల్ని పట్టించుకోలే. 2018లో మాకు ఎలాంటి ఆదరణ ఇవ్వలే, ఎందుకంటే నేను ఇప్పుడున్నటువంటి ఈళ్ళపల్లి శంకర్ కూడా ఆయన తాను పనిచేసిన వాళ్ళం, మేము ఆయన గెలిపించిన వాళ్ళం, ఆయన ఎంబడి ఉన్నోళ్ళం. యాదవ్ బిడ్డ ఒక బీసీలలో ముదిరాళ్ళ తర్వాత వాళ్ళే స్ట్రెంత్ కనుక మరి ఆ క్రమంలో ఆయన గెలిపించినాం. మమ్మల్ని ఎప్పుడైతే పట్టించుకోలేదో అరే మాకు పట్టించుకుంటలేదో మేము కూడా అదే పార్టీలో ఉండి సీటు సాధిద్దామనే ఉద్దేశంతో నేను కేసీఆర్ని అడగడం జరిగింది. కేసీఆర్ గారు నేను ఆయన 14లో అంజయ్య టికెట్ పోయినప్పుడు ఆయన చెప్పిండు కేసీఆర్ గారు, బాబన్న ఈసారి నేను అంజన్నకి ఇస్తున్నా, మీరు తప్పకుండా మీరు సపోర్ట్ చేసి గెలిపించుకురండి, నెక్స్ట్ నీకు 2018లో నీకు అవకాశం ఇస్తాను. ఆ 18లో అవకాశము రావాలని నేను ఎన్నోసార్లు మరి ఇక్కడ హైదరాబాద్ ప్రగతి భవన్లో పోవడం జరిగింది. పోతే అక్కడ ఆయన బాగా బిజీ ఉండడం వల్ల నేను 18/5 నాడు ఢిల్లీలో కంటి ఆపరేషన్కి పోతే నేను ఢిల్లీ పోవడం జరిగింది. ఢిల్లీలో నేను ఒక్కడనే అడిగిన అన్నా మరి నాకు మాట ఇస్తావు అంటే ఆయన చెప్పిండు. చెప్తే ఈసారి నేను పఠాన్ చెరువు, షాద్నగర్ 2 ముదిరాల బిడ్డలకి ఇస్తా, అక్కడ సపన్ దేవ్ ముదిరాజ్ ఇక్కడ నీకు ఇస్తానంటే నేను వచ్చి ఇక్కడ అన్ని ఎన్నికలకు సరిపోయినటువంటి డబ్బు సమకూర్చుకొని నేను రెడీ ఉన్నా. నువ్వు టికెట్ ఇవ్వలే, మళ్ళీ సిట్టింగ్లకు అన్నాడు. సిట్టింగ్లకంటే అంజయ్ యాదవ్కు మేము సరే ఇండిపెండెంట్గా వెళ్దాంలే, మనకు టికెట్ ఇస్తలేడు కదా అని ఇండిపెండెంట్గా మేము పోవడం జరిగింది, మీటింగ్లు పెట్టడం జరిగింది. దాని సందర్భంలో కేసీఆర్ గారికి తెలిసింది, బాబన్న పక్కకు పోతే మళ్ళీ అంజన్న గెలవడు, ఇలా షాద్నగర్ గెలిస్తేనే ఒక చరిత్ర ఉంది షాద్నగర్కు. షాద్నగర్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారు, ఏ పార్టీ అయితే ఎమ్మెల్యే గెలుస్తుందో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఆ ఒక పద్ధతితోటి మరి ఆ రోజు నేను అంజన్న యాదవ్కు ఏదైతే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత ఇండిపెండెంట్ పోయిన తర్వాత అక్కడ నేను మీటింగ్ పెట్టుకున్నది వాస్తవమే, ఎందుకంటే మేమంతా ఇండిపెండెంట్గా పోతున్నాం, నా జాతి 52,000 మరి నాకు సపోర్ట్ చేయాలి, ముదిరాజ్ బిడ్డలతోటి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డేనే మీటింగ్ ఎక్కడికి జరుగుతుందో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కేసీఆర్కి పోతా ఉంది. ఆనాడు 20,000 మంది వచ్చారు, బాబన్న ఇంకా ఇండిపెండెంట్ కూతుండని, ఆ ఇండిపెండెంట్ కూతుండని దాంతో మా బండ ప్రకాష్ మా ముదిరాజ్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు ఆయనకు అంతకుముందే మా రాజ్యసభ సీటు ఇచ్చిండ్రు. ఆ రాజ్యసభ సీటు ఎన్నడూ కనివిని ఎరగలే, మా ముదిరాజ్ జాతికి ఎప్పుడు కూడా అక్కడ రాజ్యసభ పార్లమెంట్లో అవకాశం లేదు. ఆయనకిచ్చి ఆయనను పంపించుడు నాతానికి. ఎట్టి పరిస్థితుల్లో బాబన్నను విడ్డ్రా చేసి ఆయన మళ్ళీ టీఆర్ఎస్కు మద్దతు తెలిపే విధంగా మాట్లాడరా, లేకపోతే విడ్డా నీ సీటు ఏదైతుందో ఎంపీ సీటు ఖతం చేస్తాం అని బెదిరిస్తే బండ ప్రకాష్ రావడం వల్ల నేను ఆ రోజు ఒక బీసీ బిడ్డ, యాదవుల బిడ్డ, మా ముదిరాల తర్వాత యాదవులే ఉంటారు కనుక ఆయనకు నేను మద్దతు చేసి గెలిపించడం జరిగింది. అన్న మీరు గింత మంచిగా చెప్తారు, యాదవులు, గౌండులు ఏమంటారు, సేమ్ టైం చూసుకుంటే రజకులు, వీళ్ళు అనేది చెప్తున్నారు. కానీ అందే బాబాయ్కి వచ్చేసి ఎంతసేపు ఉన్నా కానీ
తన ముదిరాజు కులం ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే గుర్తుంటారు, వాళ్ళ కోసమే ఈయన పనిచేస్తాడు, వేరే ఏ ఒక్క దళిత కులాలను కానీ ఇప్పుడున్న బీసీల ఉప కులాలను కానీ అట్లా పట్టించుకోడు అని అంటుంటున్నా. అది ఎంతవరకు నిజం? అంజన్న ముదిరాజు కాదు కదా, అంజయ్య యాదవ్ ముదిరాజు కాదు కదా. అంజయ్య యాదవ్ 2014లో అంజయ్ యాదవ్కి ఓన్లీ మీ ముదిరాజ్ వాళ్ళు ఓట్లేస్తేనే గెలిచిడంట్రా. మాది మెజార్టీ, మా ఓట్లతోటే. మరి మీకు తెలుసో లేదో 2018లో నన్ను బతిమలాడి బండప్రకాష్ తీసుకొని వచ్చి సపోర్ట్ చేసిండు కనుకనే గెలిచిండు, లేకపోతే ఓడిపోతాడు. అంతెందుకు, ఆయన మాటలన్నీ నీకు నేను చెప్తా. ఓడిపోయిన తర్వాత ఒక సందర్భంలో అదే అంజయ్య గారు ఒక ఫంక్షన్లో కలిసినాం, ఇద్దరం కలిసి కూర్చొని తింటున్నాం. ఓడిపోయిన తర్వాత ఆయన అన్న మాటలు చెప్తున్నా నీకు నేను. బాబన్న, మా కేసీఆర్ గారు ఈటల రాజేందర్ను దూరం చేసుకొని ఇలా ఓడిపోయి ఫామ్ హౌస్లో ఉన్నాడే, నిన్ను దూరం చేసుకొని నేను ఓడిపోయిననే అని స్వయంగా ఆయన మాటల్లో చెప్పినటువంటి మాటలు. మేము ఇప్పుడు ముదిరాజు స్ట్రెంత్ ఎక్కువ కనుక మేము నిక్కచ్చిగా పనిచేస్తాం, నమ్మిన వాళ్ళకి పనిచేస్తాం. మోసం చేస్తే జాతి కాదు మాకు. మా జాతి ఎప్పుడైతే మాట ఇస్తుందో మెడమ తప్పని జాతి కనుక ఇలా మా ఒక అండతోటే ఆయన గెలిచాడు. అయితే అన్న, మీరు ఇన్ని పార్టీలలో పనిచేసారు కదా, కనీసం ఏ పార్టీకి అట్లా మిమ్మల్ని వాడుకున్నది కానీ ఒక పదవి అంటే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకోలేకపోయింది, దాన్ని ఎట్లా చూడాలన్నా? అంటే అది మీ లోపమే అనొచ్చా? 2009 వరకు రిజర్వేషన్ ఈ యొక్క నియోజకవర్గం నేను తెలుగుదేశంలో ఉన్నా. 2009 రిజర్వేషన్ పోయిన తర్వాత ఆనాడు బక్కన నరసింహులు గారు ఇన్ఛార్జ్ ఉండే. ఆయనకు ఆ రోజు మనకు టికెట్ రావాలని చంద్రబాబు నాయుడు గారిని అడిగినాం. కానీ ఆయన ఒక 9 మంది రెడీ చేసిండు. 9 మంది ఎమ్మెల్యేలు మీరు కావాలని, అంటే ఒకరిని తప్ప ఒకరిని చేసిన తర్వాత మరి ఆనాడు చంద్రబాబు నాయుడు 9 మందిని మీరు చేసారు కదా, ఈసారి పొత్తుల నేను మరి టీఆర్ఎస్కి ఇస్తున్నా అని అంజన్న యాదవ్ కూడా మావాడే కదా అని చెప్పేసి ఆయనకు టికెట్ రావడం జరిగింది. కనుక నాకు వచ్చే అవకాశం ఆ రోజు మిస్ అయ్యి అంజయ్యకి పోయింది. అంజయ్యకి పోయిన తర్వాత 2009లో ఓడిపోయాడు. 2014లో కూడా అప్పుడు నేను అడిగేవాడిని, తెలుగుదేశం పార్టీ ఉంటే నాకు వచ్చేది టికెట్. అప్పుడే తెలంగాణ సపరేట్ అయింది కనుక నాకు అవకాశం దొరకలే. అన్నా, నేను అంటే ఇదివరకున్న గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చూసినా, టీడీపీ ప్రభుత్వం చూసినా, తెలంగాణ ప్రభుత్వం చూసినా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గట్ల చూసినా, ఏ ఒక్క మంత్రికి అట్లా లేని పేర్లు నేను వస్తుంటే చూసిన. ఏబీ కాంప్లెక్స్, ఏబీ కాలనీలు అని పేర్లు ఉన్నాయి. ఇవాళ మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నా కాడ 100 కోట్లకు పైగా ఉన్నాయని. బీసీల కోసం పనిచేసే మీకు ఈ 100 కోట్లకి ఎట్లా పడిగెత్తిరన్న? ఇది ఆస్తి మా తాతలది, నేను సంపాదించింది కాదు. ఒకప్పుడు మా తాతలు అంటే మీరు పార్టీలను అడ్డం పెట్టుకుని ఏం సంపాదించలేదు, రూపాయి కూడా? రూపాయి ఎవరన్నా అట్లా సంపాదించినట్టు నా ముందుకు వస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా. ఈ ఆస్తి ఏదైతుందో మా తాతలు ఇలా ఆనాడు ఈ యొక్క ఆస్తి ఒక వకీల్ది, అడ్వకేట్ది 120 ఎకరాలు. అంటే బెదిరించి తీసుకురా? లేదు, అడ్వకేట్ది. ఆ అడ్వకేట్కు ఇది సేద్యం చేసుకోనికి వీలు కాదని ఆనాడు తక్కువ రేటు. మా తాతలు అప్పటికే ఈ ముద్రా సంఘానికి పెద్ద మనుషులు. మా తాతల చరిత్ర ఏంటంటే ఈ యొక్క షాద్నగర్లో అంటే అన్నమాట బెదిరించి సంపాదించుకోవడం. బెదిరించడం లేదు, పంచాయతీ సమితి ఏదైతే ఉందో నెహ్రూ గారు ఓపెన్ చేసింది ఇక్కడ. ఇక్కడ షాద్నగర్లో టోటల్ ఈ భారతదేశంలోనే షాద్నగర్కు ఒక చరిత్ర ఉంది. నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన తాను ఉన్నటువంటి బ్లాక్ ఆఫీసును ఓపెన్ చేయడానికి వచ్చిండు. మా తాత అప్పటికి పెద్ద మనిషి. ఆనాడు ఆ గ్రామాలల్లో పెద్ద మనుషులకే ఒక గుర్తింపు ఉండేది. వాళ్ళే పంచాయతీలు తెంపేది. పోలీస్ స్టేషన్ అనేది లేదు, వాళ్ళే సమకూర్చి అక్కడ ఉన్నటువంటి కుటుంబాల్లో ఏమన్నా చిన్న చిన్న గొడవ సమర్థించి చెప్పేటువంటి. ఆనాడు మా తాతగారు నెహ్రూని తీసుకుపోయి ముదిరాజ్ సంఘాన్ని ఓపెన్ చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజ్ సంఘానికి. కనుక ఆ కాలంలోనే 120 ఎకరాలంటే ఇలా చూడండి మీరు, 120 ఎకరాల విలువ ఏందో షాద్నగర్ నడిబొడ్డున దాన్ని కాపాడుకున్నాం. వ్యవసాయం చేసి దాన్ని ఎక్కడ కూడా అన్యాక్రాంతం చేయకుండా ఇలా కాపాడుకొని మా తాతలు ఇద్దరు కనుక వాళ్ళకు ఒక 60, నాకు ఒక 60 వచ్చింది. 60లో నేను రాజకీయంలోకి వచ్చి మొత్తం బొడగొట్టుకున్నా. ఏం లేదు ఇలా తెలుగుదేశంలో కూడా పోయింది, పొలాలు అమ్ముకున్నా, టీఆర్ఎస్లో అమ్ముకున్నా. నాది పొద్దున్న లేస్తే ప్రజాసేవ తప్ప ఇంకోటి లేదు. మరి ఇన్ని పైసలు ఇన్ని కోట్లు ఉన్నోళ్ళు రాజకీయం చేయాల్సిన అవసరం ఏముందన్న? అసలు రాజకీయంలో కోట్లు ఉన్నోళ్ళు కాదు, ప్రజల సేవ మాది. ఇలా 2 రకాల రాజకీయ నాయకులు ఉంటారు. ఒక నాయకుడు డబ్బు సంపాదించుకొని ఇంటికి తీసుకొచ్చి పెండ్లానికి ఇస్తాడు. కానీ నేను నా భార్య తాన డబ్బులు తీసుకుపోయి బయట ఖర్చు పెట్టుకున్నటువంటి సంఘటనలు ఇలా నా చరిత్ర అది.
ఇలా నాది ఇలా 2 ఉమ్మడి రాష్ట్రాలలో నా గురించి బాబన్న ఎక్కడన్నా ₹1 ఆశిస్తాడా, ₹1 తీసుకుంటాడా, పేద ప్రజల దగ్గర ఏదైనా తీసుకుంటాడా అని ఎక్కడైనా చెప్పినా ఇలా నేను చెప్తా ఉన్నా, నా ప్రజానికానికి ఇక్కడ ఏ పంచాయతీ తెంపినా ఏం చేసినా నేనే ఛాయ తాపి, నేనే భోజనం తినబెట్టి పంపించినటువంటి దాఖలాలు. ఎక్కడ కూడా నాకు అక్కర ఏముంది చెప్పండి. ఇప్పుడు ఉదాహరణ కడుపు నిండా అన్నం ఉంది నాకు, ఈ పక్కకు బిర్యానీ ఉంటే కూడా దాని మీద ఆశ పడదు, తిండిగా బుద్ధి పుట్టదు. నాకు భగవంతుడు అన్ని ఇచ్చిండు. నా పిల్లలకు నేను సెట్ అయిపోయినాం, మంచిగా వ్యవసాయం చేసుకుని. ఇళ్ళ కూడా నా భార్య వ్యవసాయాన్ని మారదు. ఇళ్ళ కూడా వ్యవసాయం పొద్దున్న పొలం పోయి వ్యవసాయం పండించి ఇలా వడ్లు కానీ మక్కలు కానీ ఇలా లక్షలాది రూపాయలు పండిస్తుంది ఆమె. వీళ్ళు అంటుంటే ఎన్నో ముచ్చట ఏంటంటే ఇక మళ్ళా తెలంగాణలకు టీడీపీ రాబోతుంది, మళ్ళా టీడీపీ ఆయం వస్తుంది అని అంటున్నారు. ఒకవేళ టీడీపీ తెలంగాణకు వస్తే మళ్ళీ మీరు బీజేపీని వదిలిపెట్టి మళ్ళీ టీడీపీలోకి పోతారా? పనిగా పెట్టుకోరు కదా. పార్టీలు మారేటువంటి మనస్తత్వం కాదు. గతంలో చేసింది ఏంటన్నా? ఇప్పుడు నీకు అదే చెప్పిన, తెలుగుదేశం పార్టీలో 38 ఏళ్ళు ఉన్న తర్వాత ఇక్కడ ఆ ఒక పార్టీ ఆదరణ లేకుండా పోతుంది. అదే నా ప్రశ్న. అట్లా మళ్ళీ వస్తుంది కాబట్టి మళ్ళీ పార్టీ మారే అవకాశం ఉందా? ఆదరణ లేకుంటుంది కనుక తెలంగాణ తెచ్చినటువంటి మేము తెలంగాణను మనం డెవలప్ చేసుకుందామని ఉన్నది. ఇట్లా నేను టీఆర్ఎస్లకు ఎంచి నాకు స్వయంగా నేనే వెళ్ళినాను. ఎందుకు వెళ్ళినా, నాకు మా ఈటల రాజేందర్ను ఒక మంచి వ్యక్తి, ఇలా ఈ యొక్క ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడు. కేసీఆర్ తన డబ్బులు లేనాడు వంట వారపులకు పైసలు ఇచ్చి ఆయన ఎంపీకి డబ్బులు ఇచ్చి గెలిపించినటువంటి నాయకుడిని ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఈటల రాజేందర్ ఉంటే నా కొడుకు ముఖ్యమంత్రి కాడు అనే ఉద్దేశంతో కాలి బట్టగాల్చి మీదేసి బయటికి పంపిండు. ఆనాడు నేను చెప్పడం జరిగింది కేసీఆర్కు, కేసీఆర్ గారు ఈటల రాజేందర్ కుడిభుజం అన్నావు, సహచరుడు అన్నావు, ఉద్యమకారుడు అన్నావు, ఈరోజు మెడలు బట్టి బయటకు దొబ్బుతున్నావు సుమా. ఆనాడు రామనాసురుడు విభీషణ్ నిలగొట్టి ఇంట్లోకి చెలగొడితే లంక అంటకపోయింది, రామనాసురుడు చచ్చిపోయాడు. నీకు కూడా అదే గతి పడుతుంది. నువ్వు మానవ దృపథంతో తమ్ముడిని పిలిచి, తమ్ముడు తప్పు చేస్తే మందలించు, తమ్ముడిని మళ్ళీ పిలుచుకో, లేకపోతే పార్టీ కూలిపోతుందని చెప్పడం జరిగింది. కానీ ఆ ఒక వార్త విని నన్ను కేటీఆర్ గారు పిలిచి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పోకు భవన, నీకు ఎమ్మెల్సీ ఇస్తా, ఈటల రాజేందర్కి సపోర్ట్ చెయ్య మాకు నువ్వు అని అంటే కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు ఇప్పుడు సాక్ష్యం. శ్రీనివాస్ గౌడ్ కేటీఆర్ కూర్చొని చెప్పిన మాట. కానీ నాకు న్యాయం, ధర్మము, ఆత్మగౌరవం గొప్పదని నేనేదో వాళ్ళ పదవికి ఆశపడి ఉంటే ఇలా నేను ఎమ్మెల్సీ ఉండేటోని. స్టిల్ ఈరోజు మీ ముందర ఎమ్మెల్సీగా నేను మాట్లాడేటోని. కానీ నాకు బలుగు బలిగిన వాళ్ళ ఆశాజ్యోతి ఈటల రాజేందర్, ఆయనను ఇలా మెడలు బట్టి బయటికి దొబ్బిడనే ఉద్దేశంతో నేను కూడా ఆయన వెంబడి నడవడం జరిగింది తప్ప నేను ఇలా ఆశపడి లేకపోతే ఇలా పార్టీలకు వెళ్ళేవో నేను ఆశపడి నేను పదవుల కోసం కాదు, ప్రజాసేవ కోసం. మానవ జన్మ పుట్టింది మా ప్రజాసేవ కోసం. ఓకేనా, మంచి మాట మాట్లాడారు. ఇవాళ అక్కడికి వెళ్ళకట్లా మీరు ఒక మాట పదే అంటున్నారు, మేము సకల జనుల సమ్మెలో చేసినాం, వంట వార్పు అవన్నీ చేసినాము అని. అసొంటప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలకు పోవచ్చు కదన్నా. ఇదే మీరు అనుకుంటున్న బడుగు బలహీన వర్గాలని చంపే బీజేపీ పార్టీలకు ఎందుకు పోవాల్సి వచ్చింది? బీజేపీ పార్టీ ప్రజలు చంపుతుందా? ఇలా బీజేపీ పార్టీ లేకపోతే భారతదేశం లేదు తమ్ముడు. ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన చూసినాం. ఇలా కాంగ్రెస్ పరిపాలన బడుగు బలహీన వర్గాలకు ఏమి చేసిందో చూసినాం. ఇలా ఎక్కడ తీసుకుపోయిందో చూసినాం. ఇలా అధోగతి పాలు చేసినటువంటి ఇది. కానీ ఈ బీజేపీ పార్టీ అట్లా కాదు, పేదల కడుపు నింపే పార్టీ. ఏం నింపింది చెప్పండి, ఒక్కటి చెప్పండి, ఏం నింపింది? బీదవారికి ఇలా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక బీదవాడు సెల్ ఫోన్ మాట్లాడే స్థితికి, సెల్ ఫోన్లో డబ్బులు చేసే స్థితికి ఇలా ప్రజానికమంతా మరి ఎక్కడ అకౌంట్స్ ప్రతి వారికి 0 అకౌంట్ పెట్టి బ్యాంకులలో ఖాతా చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇలా ఒకటి కాదు 2 కాదు, బీద ప్రజలకు ఇలా 20 రూపాయలు ఒక ఛాయ కూడా రాదు. ఇన్సూరెన్స్ కట్టుకుంటే 2 లక్షల రూపాయలు బీమా పెట్టినటువంటి నాయకుడు. ఇలా 370 కడితే 4 లక్షలు బీమా పెట్టినటువంటి నాయకుడు. ఇలా ఒక సుకన్య స్కీమ్ కింద ఒక 1000 రూపాయలు జమ చేస్తే 2000, 10,000 జమ చేస్తే 20,000, 10 లక్షలు జమ చేస్తే 20,000 ఇచ్చినటువంటి నాయకుడు. ఇలా ధాన్యం ఒకనాడు ఒడ్లు అమ్మితే 1300కు పళ్ళ పోయేది, ఇలా 2,300, 2,400 ఇచ్చి ఆదుకుంటుండు. ఇలా రైతాంగానికి ఎంతో చేసిండు. ఇలా ఒక రైతు ఫర్టిలైజర్, ఇలా మీరు తెలుసుకోండి, ఒక ఫర్టిలైజర్ బస్తా ఇలా కంపెనీలో 4,000 రూపాయలకు తయారవుతుంది. కానీ 2,000 సబ్సిడీ ఇచ్చి ఇలా రైతుకు
ఎంతో ఊరట ఆయన తీసుకు ఇంట్లోకి వెళ్ళి ఏమైనా తెచ్చిస్తాడు అంటారా? ఎవరింటికి వెళ్ళి ఏ నాయకుడు ఇంటికి వెళ్ళి తీసుకురాడు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడిపే తీరది. వాళ్ళ అక్కడ ఉన్నటువంటి కంపెనీలతో ఒప్పించి వాళ్ళ మెడలు వంచి నా ప్రజాంగానికి ఇది ఇవ్వాలి. వాళ్ళు అక్కడ కమిషన్ తీసుకొని వాళ్ళకి సపోర్ట్ గా ఇది ఎంత నడిపించడం. నరేంద్ర మోడీ గారు ఇలా ఎటువంటి నాయకుడు ఒక రూపాయి ఆశించకుండా, భార్య పిల్లలు లేకుండా ఇలా ఛాయ అమ్ముకొని దేశానికి సేవ చేస్తున్నటువంటి నాయకుడు. ఆయన డబ్బు సంపాదించిండంటే అసలు ఈ లోకంలో ఇక ఎవడన్నా అనింటే వానంత మూర్ఖుడు ఎవరు లేరు అని అంటున్నారు. కానీ ఆయన అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం బీజేపీ ఉన్న రాష్ట్ర పాలితాలల్లో ఎక్కడెక్కడ రాష్ట్రాలలో అయితే బీజేపీ పరిపాలిస్తుందో అక్కడ ప్రజల పరిస్థితి ఎంత దీనంగా ఉందో మీకు ఏమైనా ఐడియా ఉందా? బ్రహ్మాండంగా ఐడియా ఉంది. ఇలా యూపీలో ఒక ఆడపిల్ల 7 గంటలకు తిరిగితే మానభంగం అయిపోతుండే, దోపిడీ జరుగుతుండే. ఇలా మొన్న పోయిన కుంభమేళలో 12 గంటల గుణంగా ఒక మహిళ, ఓ స్త్రీ రాత్రి నడుచుకుని పోయేటువంటి సామర్థ్యత యోగి తీసుకురావడం జరిగింది. ఇలా యూపీ అంటే గుండాయిజం, దోపిడీ ఇలా ఎక్కడ కూడా అది లేదు. అన్ని రాష్ట్రాలు లేకపోతే ప్రజానికము ఇలా 20 రాష్ట్రాలల్లో బీజేపీని ఆదరిస్తారా, గెలిపిస్తారా? ఇలా 3వసారి నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా జరుగుతుందా? నరేంద్ర మోడీ గారే ఈ యొక్క దేశాన్ని పరిపాలించే నాయకుడు. ఎక్కడనో 10వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థ, ఆర్థికంలో ఉన్నటువంటి దాన్ని ఇలా 5వ స్థానానికి తెచ్చినటువంటి మహానుభావుడు. ఇలా ప్రపంచ దేశాలలో అబ్బరపడేటువంటి నాయకుడు. ఒకనాడు భారతదేశ ప్రధాని పోతే వెనకల నిలబెట్టేవాళ్ళు, ఇలా ముందు నిలబెట్టి ఆహ్వానించి, మొన్న మీరు చూశారు నరేంద్ర మోడీ అమెరికా పోతే ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు కుర్చీ జరుపుతూ ఉన్నాడు. అటువంటి నాయకుడు. ఇలా అదే కాదు, ఇలా ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగితే భారతదేశంలో ఉన్న పిల్లలు అక్కడ చదువుతూ ఉంటే వేలాది మంది ఆ యుద్ధంలో నా పిల్లలు చనిపోతారని ఇక్కడ తల్లిదండ్రులు బిక్కుమని ఏడుస్తూ ఉంటే ఇలా యుద్ధాన్ని ఆపి 8 గంటల యుద్ధాన్ని ఆపి 2 అధ్యక్షులతో మాట్లాడి మన పిల్లలను ఈ యొక్క దేశానికి తీసుకొచ్చాడు సురక్షితంగా. దాంతోపాటు పాకిస్తాన్లో ఉన్న పిల్లలు కూడా భారత్ మాతాకి జై అని జెండా పట్టుకొని ఢిల్లీకి వస్తే పాకిస్తాన్కి పంపినటువంటి నాయకుడు. ఇంతగానో మీ మోడీ ప్రభుత్వం గురించి, మీ బీజేపీ ప్రభుత్వం గురించి చెప్తారు కదన్నా. ఇప్పుడు అంటూ ఒక స్థాయిలో ఉన్నారు, కాదు అనడం లేదు. ఇంకా రాబోయే తరంలా, రాబోయే కాలంలో మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది అని అనుకుంటారు అసలు? భగవాన్ కే పాస్ దేరే మగర్ అందేర్ నియే. ఎప్పుడొకసారి మానవునికి, నాకే కాదు, కష్టపడ్డవానికి ఫలితం తప్పకుండా వస్తుంది. చరిత్రలు చూసినాం, కథలు విన్నాం. తప్పకుండా అధికారము సంపాదించి పెడతారు ప్రజలు. అది 100% మాకు అవకాశం ఉంది. రేపు బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. దాంట్లో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం ఉంటే, ఈటల రాజేందర్ ఆశీర్వాదం ఉంటే ఈ నియోజకవర్గానికి కూడా నాకు సేవ చేసే భాగ్యం కల్పిస్తారు ప్రజలు. అన్న బండి సంజయ్ ఏంటోడే మన కులాలేంతో బండి సంజయ్ గారు. మరి మీరు ప్రతిసారి ఈటెల రాజేందర్ అంటే ఎట్కాక మీ ముద్రాస్ బిడ్డనా? లేదు. ఇలా మీరు తెలుసుకోండి, ఈటల రాజేందర్ కంటే బండి సంజయ్ గారు నన్ను అభినందిస్తాడు. ఉట్టికి కాదు, నిన్ను ఏమో మీరు మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఎంతసేపు మీ ముద్రాజ్ బిడ్డ కాబట్టి అట్లా మాట్లాడుతురేమో. లేదు, నాకు ముదిరాజులు కాదు, యాదవులు కూడా నాకు ప్రేమ, గౌడ్స్ కూడా నాకు ప్రేమ. నీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇలా అంజన్న యాదవ్, నేను ఇలా మీ ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా, అంజన్న యాదవ్ పోయి అడుగు బాబన్న ఏంది అలా వాళ్ళ అదేంది అని చెప్పి. తర్వాత గౌడ్స్ ఉన్నారు, ఇలా గౌడ్స్ కూడా బ్రహ్మాండంగా నాకు అభినందిస్తారు. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇలా నేను ఏ కులానికి వ్యతిరేకత కాదు, ఇలా బీసీలల్లా యాదవులు నన్ను అభినందిస్తారు, గౌడ్స్ అభినందిస్తారు, పద్మశాలి అభినందిస్తారు, సాకలి, కుమ్మరి, కమ్మరి అందరూ అభినందిస్తారు. ఎందుకంటే నాతోటి నేను పొద్దున లేస్తే పనిచేసేటువంటి నాయకుడిని, ఒకరి తాను ఆశించటోని కాను, నేను పనిచేసి పెట్టుకొని. ఇలా ఇక్కడ ఉన్నటువంటి మా కౌన్సిలర్ ఒక గౌడు బిడ్డ, అతను బీఆర్ఎస్లో ఉండే, అతనికి టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా గెలిపించిన. లేకపోతే అట్లా నేను ముదిరాజు అనుకుంటే నా ముదిరాజు కొడుకునో నా కొడుకునో నా బంధువులను పెట్టి గెలిపిస్తుంటే, కానీ అక్కడ బిడ్డ నేను నమ్ముకొని వచ్చిండు కనుక అతను ఇండిపెండెంట్ గెలిపించిన. ఇలా యాదవులు నాకు ఒక బంధుత్వం లెక్క. ఒకనాడు పాండవులు ఉన్నప్పుడు ఎట్లయితే పాండవులు యాదవులు ఎట్లా బంధువులో, ఈరోజు కూడా అదేవిధంగా మేము అభినందించుకుంటాం, అట్లయినా పిలుచుకుంటాం. ఏ కులంతో నాకు శత్రుత్వం లేదు, అందరి వాడిని నేను. బాబన్న అంటే అందరి వాడు.
అన్న ఎవరో చెప్తుంటేనా మీ బీసీలకు బాగా నోటిద్దులో ఉంటుందట వాస్తవానే. తప్పు అట్లా వాళ్ళ అగ్రకులాలు మా మీద దుమ్మెత్తి పోస్తారు. మాతాన్ని ఎందుకుంటుంది చెప్పు. మేము మొన్న ఏదో మీ బీసీ మీటింగ్ లోనే అనుకుంటా ఎవరు ఆయన పేరు ఏదో తీన్మార్ మల్లనేనో ఏదో ఎమ్మెల్సీ ఆయన ఏదో మాట మాట్లాడి మరి దాన్ని ఎట్లా చూడాలి? తీన్మార్ మల్లన్న మాట మాట్లాడింది తప్పు కాదు అది. ఎందుకంటే ఒక రెడ్డి ఆ ఫోన్లో వాట్సాప్లో తిట్టడం జరిగింది, ఈ నా బీసీ నా కొడుకులు అని చిల్లరగా. దానికి ఆయన అనడం జరిగింది, మొత్తం రెడ్లను అనలే ఆయన, ఎవడైతే అన్నాడో వాన్నే అన్నాడు. కనుక ఇలా బీసీలు లేకపోతే అగ్రకులాలు ఖతమైపోతుంది. ఇలా మా ఓట్లతోటి కదా వాళ్ళు గెలిచేది. వాళ్ళ స్ట్రెంత్ ఎంత మీకు తెలుసు కదా. ఇలా అగ్రకులాల స్ట్రెంత్ ఎంత, మా స్ట్రెంత్ ఎంత, ఏంది మేము ఇంకా ఊడిగం చేస్తున్నాం వాళ్ళకు. మా వాళ్ళది పొరపాటు, వాళ్ళకి పోయి ఊడిగం చేస్తున్నారు గెలుస్తున్నారు. మరి ఇంతమంది మీ బీసీ నాయకులు బీసీ రాజాధికారం అని కొట్లాడుతురే కానీ ఎక్కడ పోయిందన్న బీసీ రాజాధికారం? ఈసారి చైతన్యం వచ్చింది, ఇంకెన్ని సంవత్సరాలు ఎడ్యుకేషన్ పెరిగింది. మా యువకులంతా బాగా చురుకుగా ఈరోజు రాజకీయానికి రాణించాలనుకుంటున్నారు. వాళ్ళ విద్యా బుద్ధులు నేర్చున్నారు. ఒకసారి కాకుండా ఒప్పుడే రాదు కదా. ఇంకా మా ఊళ్ళు ఎన్ని సంవత్సరాలు ఇంకా బాగా అంటే నాకు వాళ్ళు వీళ్ళు అంటుంటే అసలు బీసీలకి ఐకమత్యం అనేది లేదు, వాళ్ళ నాయకులకు వాళ్ళకే అంటుంటే అది వాస్తవమా? ఇప్పుడు ప్రధానమంత్రి మా బీసీ బిడ్డ, ఇక అంతకంటే గొప్ప ఏం చెప్పు. ఇలా మా ప్రధానమంత్రి ఒక బీసీ బిడ్డ, ఇలా ఒక బడుగు బలవనికలు వచ్చిన బిడ్డ. ఈ రాష్ట్రానికి నేను ఇలా చెప్తా ఉన్నా, రేపు 29న ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు. రాసి పెట్టుకోండి. 100% బీసీ నినాదం పని చేస్తూ ఉంది. బీసీలు చైతన్యవంతులు అవుతున్నారు. బీసీలు లేకపోతే కుర్చీ లేదు ఎవరికి. మేమే వాళ్ళకి పనిచేసి అలా సీట్ ఇస్తున్నాం. కనుక ఆ అవకాశం లేదు ఇప్పుడు. నెక్స్ట్ 2029ల మా బీసీ బిడ్డనే ముఖ్యమంత్రి. మేము బీసీ బిడ్డనా లేకపోతే మీ ఈటెల రాజేందర్? లేదు బీసీ బిడ్డ. ఈటెల రాజేందర్ అని మేము ఎందుకు చెప్తాం? ఇప్పుడు ఆనాడు అవకాశం మా అధిష్టాన వర్గం బండి సంజయ్ని చేయొచ్చు, లేదా ఈటెల రాజేందర్ని చేయొచ్చు, లక్ష్మణ్ చేయొచ్చు. ఎంతోమంది ఉన్నారు మా దాంట్లో మేధావులు. ఒక ఈటెల రాజేందర్ అని కాదు, చాలామంది ఉన్నారు. ఇలా అరవింద్ ఉన్నాడు మా బీసీ బిడ్డ, ఇలా ఈటెల రాజేందర్ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. హేమీలు ఉన్నారండి మా దాంట్లో. వాళ్ళకి ఎవరి సమర్థత ఉంటే వాళ్ళకి చేస్తారు. అన్న మీరు ఇంతగానో మాట్లాడుతుంటే నాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది. యాక్చువల్గా మీరు అంటే అప్పట్లోనే మా తాతలకి అట్లా చాలా పెద్ద మనుషులు, మాకు అంత చాలా భూమి ఉంది అది ఇది అని అన్నారు. ఉంది, ఇప్పుడు ఉంది. అదే అన్న నేను అనేది కట్ట. కానీ మీకు రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించింది? అంటే ఇవాళ రేపు డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో బిజినెస్ లేకపోతే కంపెనీలు పెట్టుకోవడం అదంతా. మీరు అన్నారు ప్రజాసేవ కోసము అని. ప్రజాసేవ అంటే ఎట్లా చేసే, అంటే ఒక పదవి లేకపోతే ప్రజాసేవ అనేది చేయలేము కదా, దాన్ని ఎట్లా చూడాలి? మా తాతల నుండి వచ్చింది, మాకు మా నాయనల నుండి వచ్చింది. మేమంతా ప్రజల సేవ చేస్తూ వచ్చేవాళ్ళం. ఇలా ప్రజాసేవని మానవ సేవని మాధవ సేవ. మానవునికి సేవ చేస్తే భగవంతునికి చేసినట్టు. మేము ఇంత ఉండి ప్రజలకు సేవ చేయకపోతే ఎక్కడో లోపం జరుగుతుంది వాళ్ళకు. ఇలా మా బీసీ బిడ్డలలో ఏదైనా అవకాశం వస్తే రెడ్ల కాళ్ళ కాడుకో దొరల కాళ్ళ కాడుకో పోవాలి. అట్లా పోకుండా మా వాన్ని మనం కాపాడుకోవాలి. మేము రాజకీయం ఎదిగితే వాళ్ళకి ఏ విధమైనటువంటి అక్కడ అక్రమం జరిగితే మేము వాళ్ళకు పనిచేసి పెడితే అటువంటి మనతత్వం. కనుక ఇలా పార్టీలో చేరిన వాళ్ళంతా సంపాదించుకుని లేరు. గతం మీరు చూసిర్రు, ఎమ్మెల్యేలు 4 సార్లు అయిన వాళ్ళు కూడా ఇలా సైకిల్ దొక్కుతున్నారు, కానీ చరిత్రకు ఎక్కినారు. కనుక మేము అట్లే ఇలా డబ్బు కోసం మేము రాజకీయం చేస్తలేము. డబ్బు కోసమే ఏదో ఆస్తులు సంపాదించడం కాదు. భగవంతుడు మాకు అన్ని ఇచ్చిండు. ప్రజాసేవ చేద్దాం, ప్రజలకు మేలు చేద్దాం, మన కమ్యూనిటీని లేదా బీసీ బిడ్డలను ఒక ఆదర్శంగా నిలబడదామని రాజకీయం చేస్తున్నాం. అన్న నాతోటి చాలా మంది అన్నారు ఈ మధ్యకాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు చాలా అన్యాయం జరిగింది, కనీసం కార్పొరేషన్లకు అట్లా కరెక్ట్ ఇవ్వలేదు, ఏ ఒక్క పదవి విషయంలో అట్లా మమ్మల్ని తక్కువ చూపే చూసిరు అని అన్నారు. దానిపైన మాట్లాడమంటే మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు మా ముదిరాజ్ బిడ్డకి మంత్రి పదవి ఇస్తానికి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. నారాయణపేటలో మాట్లాడాడు. ఇలా ముదిరాజులు నాకు అండగా ఉన్నారు, నేను వాళ్ళకి మంత్రి పదవి ఇస్తాను. ఇప్పటివరకు మంత్రి పదవి అంటే వాళ్లకు బీసీలకు మంత్రి పదవులు ఇస్తే భయపడతారు వాళ్ళు, మమ్మల్ని ఎక్కడ దాటిపోతారు అని. మా చెప్పు చేతుల్లో ఉండాలని ఒకసారి గెలిచిన తర్వాత అదే చూస్తారు వాళ్ళు. కనుక బీసీలకు అన్యాయం జరుగుతుందని ఇలా బీసీ ఏదైతే ఉందో కులగణన పెట్టి 42% మా వాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు మా నాయకులు ఇంత పోరాడుతున్నారు కదా. అటు మా తీర్మాన మల్లన్న కానీ, తర్వాత ఆర్ కృష్ణయ్య కానీ, వీళ్ళంతా కూడా మేము ఉద్యమం చేస్తున్నాం కదా. తప్పకుండా మా సీటు మేము సంపాదించుకుంటాం రేపు
రాబోయే కాలంలో మా ఓట్లు మేమే వేసుకుంటాం. రేవంత్ రెడ్డికి అట్లా మీరు అన్నట్టే కులగణనకు అట్లా చేసిడు కన్నా దానికి ఎందుకు సపోర్ట్ చేయరు మరి? కులగణన బీసీ కులగణన చేసిరు కదా. పీసీ కులగణన కేసీఆర్ కూడా చేసిండు. కానీ మాకు ఉన్నటువంటి కులపరంగా ఉన్నటువంటి స్ట్రెంత్ను ఇంకా చేయలే, వాళ్ళు సమకూర్చలే. తీసుకున్నది వాస్తవమే. ఇలా మేము ఈ యొక్క రాష్ట్రంలో 60 లక్షలకు ఉన్నాం మేము. 50 లక్షలు యాదవులు ఉన్నారు, 35-40 లక్షలు గౌడ్స్ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి జనాభా ముదిరాజులు ఉంటారు, రెండవది యాదవులు ఉంటారు, మూడవది గౌడ్స్ ఉంటారు, నాలుగవది మున్నూరు కాపు ఉంటారు, ఐదవది పద్మశాలీలు ఉంటారు. వీళ్ళ స్ట్రెంత్ను తగ్గించింది, చూపించలేకపోయారు వాళ్ళు. కనుక అక్కడ ఉన్నటువంటి మాకు మొన్న 27 లక్షలే చూపించారు. మేమున్నది ఇలా 60 లక్షలు, 58-60 లక్షలు ఉన్నాం. కనుక ఇలా మేము ఆ విధంగా చూపించారని మేము ఏదో సబ్బరపడి వాళ్ళ చేతి కింద మేము పోయి రేపు ఉండలేము. అది మేము మా సత్యంతో చూపించుకుంటాం. మాకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే స్థానిక సంస్థలను బుద్ధి చెప్తాం వాళ్ళకు, మా వాళ్ళని మేము నిలబెట్టుకుంటాం. అన్న ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ లీడర్లు చాలా మంది, అంటే కేసీఆర్ గట్లా చాలా సందర్భాలలో మాట్లాడినాడు, ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలోని. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మీ పార్టీకి వెళ్ళి ఇంకా 1-2 సీట్లు ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఏది ఎమ్మెల్యే సీట్లు అంటున్నావు? అవును, ఎమ్మెల్యే కాదు. మీకు తెలుసు ప్రజలంతా ఏమనుకుంటారంటే సామాన్య మానవులు, కూలి చేసేటువంటి బిడ్డలు, చదువు రానటువంటి పల్లెటూరు ఉన్నటువంటి ప్రజానికం ఎన్నోసార్లు అవకాశం ఇచ్చినాము. అన్ని పార్టీలకు, కాంగ్రెస్కి ఇచ్చినాము, తెలుగుదేశంకి ఇచ్చినాము, టీఆర్ఎస్కి ఇచ్చినాము. ఈసారి బీజేపీకి ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్నాం. ఎందుకంటే బీజేపీ చేస్తున్నటువంటి పనులు, బీద ప్రజానికానికి వచ్చినటువంటి ఆదరణ, ఇలా ఒక బీదోడుకు ఇలా ఫ్రీ బియ్యం ఇస్తూ, వాళ్లకు ఫర్టిలైజర్ ఇస్తూ, వాళ్లకు ఇండ్లకు డబ్బులు ఇస్తూ, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఒకసారి గెలిపించుకుందాం అనే కోరిక ఆల్ ప్రజలలో వచ్చింది, తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు వచ్చింది. కనుక మీరు చూసారు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇలా ఎడ్యుకేటెడ్సే ఇలా ఉన్నటువంటి టీచర్స్ కానీ, ఇలా మొన్న ఇటువంటి అంజిరెడ్డి గారు గెలిచినటువంటి పట్టభద్రులు కానీ మాకు ఉట్టినే పట్టం కట్టలేదు, ఎక్కడో మేము రూపాయి ఇయ్యలే వాళ్ళకు. మరి స్వచ్ఛందంగా ఓట్లు వేసి గెలిపించినటువంటి సందర్భం ఉంది. రేపు కూడా అదే విధంగా ఆదరిస్తారు. నరేంద్ర మోడీ బతుకున్నంత వరకు ఈ యొక్క దేశంలో ఇలా ఉన్నటువంటి 20 రాష్ట్రాలు కాదు, ఇంకో 9 రాష్ట్రాలలో కూడా మేమే పరిపాలన చేస్తాం. అన్న నెక్స్ట్ ఈ రాజకీయంలో మీ స్ట్రాటజీ ఏందన్నా? నేను ప్రజాసేవ చేస్తూ పోతున్నా, ప్రజలే నిర్ణయిస్తారు. అంటే ఎంత చెప్పిన ప్రజాసేవన చేస్తారా? పదవులు ఏమి అనుభవించారా? పదవులు మన చేతిలో ఇప్పుడు 2 విధాలు ఉంటాయి. రాజకీయ యోగం ఉంది, రాజకీయ భోగం రావాలంటే కుర్చీ రావాలి. రాజకీయ యోగంలో ఇలా పదవులు ఉన్నాయి. ఇలా స్టేట్ సెక్రటరీ, నేను టీఆర్ఎస్లో కూడా స్టేట్ సెక్రటరీ చేసిన. రేపు అవకాశం వస్తే మొన్న వచ్చింది, ఇలా టికెట్ వచ్చింది, కానీ మనను ఓడిపోవడం జరిగింది. కనుక నెక్స్ట్ తప్పకుండా అవకాశం ఇస్తారు, ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. ఒక మంచి బిడ్డను మనం కాపాడుకోవాలి. ఒకవేళ రేపు మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ ప్రాంతాన్ని ఎట్లా తీర్చిదిద్దుతారన్న? ఈ షాద్నగర్కు ఎత్తైన ప్రదేశం ఇది. 1000 మీటర్లు వేసి 1000 ఫీట్లు వేస్తే కూడా బోరు పడని పరిస్థితి. ఈ యొక్క ఎంత ఎత్తు అంటే తిరుపతి 7 కొండల కంటే ఈ యొక్క షాద్నగర్ ఈ 50 మీటర్ల హైట్లో ఉంది. కనుక ఇక్కడ నీరు లేదు. లక్ష్మీదేవిపల్లి గతంలో కేసీఆర్ గారు చెప్పిండ్రు, కొందూరు మండలంలో లక్ష్మీదేవిపల్లి అనే విలేజ్లా ఇది ఎత్తైన ప్రదేశము, నెత్తి మీద కుండ పెట్టుకున్నట్టు అక్కడ ప్రాజెక్టు కడితే చుట్టూ ఉన్నటువంటి ఈ షాద్నగరే కాదు కల్వకుర్తి దాకా, అటు కల్వకుర్తి కానీ ఇటు చేవెళ్ళే కానీ నీళ్లు పారుతాయని ఆ ప్రాజెక్టు ఆ రోజు 10 టీఎంసీల ఉన్నటువంటి ప్రాజెక్టును దాన్ని నిర్వీర్యం చేసి 3 టీఎంసీలకు కుదించి దాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా వదిలిపెట్టింది. కనుక మొట్టమొదలు ఒకవేళ బీజేపీ పార్టీలో రేపు అధికారంలో వస్తే మా ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి నేనైనా ఎవరైనా మేము మొట్టమొదటి పాయింట్ షాద్నగర్కు ప్రాజెక్టు పని తీసుకుంటాం. ప్రాజెక్టు నిర్మిస్తే ఇలా రైతాంగం, కష్టపడే రైతాంగం ఉంది మా తాన. 2 పంటల నుండి 3 పంటలు పండించుకుంటారు, కష్టపడే రైతాంగం ఉంది. కనుక ఆ ఒక ప్రాజెక్ట్ వస్తే మరి సాగునీరు తాగునీరు వస్తుంది. కనుక ఆ ప్రాజెక్టు కోసమే మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఓకేనా, మీరు ఇవన్నీ చెప్తారు కదన్నా, నాతోటి వాల్వీలు అంటుంటే ఇన్న ముచ్చట ఏంటంటే మీ బీజేపీ పార్టీలనే మీ నాయకులకే పడట్లేదంట. అది ఎంతవరకు వాస్తవం? ఎవరైనా పడతలేదని అట్లేం లేదు, పడరని ముచ్చట్లేదు. పని చేస్తూ పోతున్నాం, ప్రజలకు తెలుసు బాబన్న అంటే ఏంది, ఇతరులు అంటే ఏంది,
ఎవరు కమిట్మెంట్గా పనిచేస్తారు, ఎవరు ఫోన్ చేస్తే పలుకుతారు, ఎవరు తానం వచ్చి పనిచేసి పెడతారని అట్లాంటివి ఏం లేవు. బీజేపీ పార్టీ అందరం కలిసే పనిచేస్తున్నాం, ఎక్కడ కూడా తారతమ్యాలు లేవు, ఏకతాటితోటి పనిచేస్తున్నాం. బాబన్న రేపు ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి పదవి వస్తుందంటారా? మన చేతిలో గవర్నమెంటు ఇప్పుడు మనము ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ముందు ఎమ్మెల్యే అయితే ప్రజలు ఆశీర్వదించని, దాని తర్వాత మంత్రి పదవి కోసం ఆలోచిద్దాం. ఇప్పుడే ఏం లేనిది మనం మంత్రి అవుతున్నా నేను ఎట చెప్తా. ఇలా ప్రజలు రేపు కుర్చీ ఈ సీట్ అనేది ఎవరికి నిర్ణయిస్తారు ఏమనేది మనకు తెలియదు, మన చేతిలో ఉన్నది కాదు కదా బీఫాము. పని చేస్తూ పోతాము, పని చేస్తూ పోతే తప్పకుండా అవకాశాన్ని మనం ప్రజలే ఇస్తారు. మంత్రి పదవి ఇప్పుడే ఇంకా ఏం కానట్టు మంత్రి పదవి కోసం ఎందుకు చేస్తాం అన్న? గింతగణం చూస్తే మీరు ఇప్పటికీ చాలాసార్లు అన్నారు నేను ప్రజాసేవ చేస్తా అని. నాకు అంటే ప్రజలు నన్ను ఆరాధిస్తారు ఆల్రెడీ, నాకు ఈసారి నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలుస్తా ప్రజాసేవ చేసుకుంటాను అంటారు. ఒకవేళ పుసుక్కున మీకు ఈ బీజేపీ పార్టీ మీరు నమ్ముకున్న ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అది టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ పార్టీ మారే అవకాశం ఏమైనా ఉందా? నేను తెలుగుదేశంలో 2009లో టికెట్ రాకపోతే పార్టీలో పనిచేసిన, 2018లో టికెట్ రాకపోతే టీఆర్ఎస్ కాడనే ఉన్నా. ఎప్పుడైతే ఈటల రాజేందర్ నన్ను బర్తరఫ్ చేస్తే పోయినాం కనుక బీజేపీ పార్టీ రేపు నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదే పార్టీలో ఉంటా, ఇదే పార్టీలో పనిచేస్తా. టికెట్ అనేది అదృష్టం, అది ఆనాడు పరిస్థితులను బట్టి ఆనాడు టికెట్ ఇస్తారు. మొన్న ఇంతకుముందు మన శ్రీవర్ధన్ రెడ్డికి టికెట్ ఉండే, ఆయనకు వస్తుంది అనుకున్నారు, కానీ ఒక బీసీ బిడ్డ ఇది బీసీ బెల్ట్ అని నాకు ఇచ్చిండ్రు. రేపు బీసీల స్ట్రెంత్ ఎక్కువ ఉంది కనుక ఆ విధంగానే నాకు వస్తుందని ఆశిస్తున్నా. రాకపోతే కూడా నేను పార్టీలో పనిచేస్తా. మా గవర్నమెంట్ వస్తే ఒకటి ఎన్నో పదవులు ఉన్నాయి, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీకి పోవచ్చు, రాజ్యసభకు పోవచ్చు. నేను పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే రేపు మీ పార్టీ మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఇదే పార్టీలో కొనసాగుతా? ఇదే పార్టీలో కొనసాగుతా. నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తా. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఒడిచిపెట్టే పరిస్థితి లేదు. కానీ మీ పార్టీకి అంటే ఏ ప్రాంతంలో చూసుకున్నా కానీ అన్ని జాతులు అన్ని కులాలు కలిసి ఉంటాయి. మీ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం బీజేపీ పార్టీకి ఈ ఎస్సీలు మైనార్టీలు అంటే ముస్లింలు పడదు గిట్టదు అని అంటుంటారు. కానీ వాళ్ళ ఓటింగ్ మీకు ఎట్లా వస్తుంది అని అనుకుంటారు? వాళ్ళతోటి మీ సత్సంబంధాలు ఎట్లున్నాయి? ఇవాళ మా నియోజకవర్గంలో ఎస్సీలు చాలా మంది నాకు పరిచయాలు. వాళ్ళు ఎక్కడ కూడా నాకు వ్యతిరేకత చేయాలి. నేను ఎంపీటీసీ గెలిచినప్పుడు కూడా ముస్లిమ్సే ఓట్లు వేసారు. నేను అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చౌలపల్లిలో నాకు టికెట్ ఇస్తే అది కాంగ్రెస్ బెల్ట్, పూర్తిగా వాళ్ళు కాంగ్రెస్కే ఉంటారు. కానీ వ్యక్తిగతంగా బాబన్న చాలా మంచోడని ఆనాడే 2001లో 950 ఓట్ల మెజార్టీతోటి నన్ను గెలిపించారు. రేపు కూడా ముస్లింలు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు నేను ఎప్పుడో వాళ్ళతో శత్రుత్వం పెంచుకోలే. బీజేపీ పార్టీ శత్రుత్వం ఎందుకు ఉంటుంది? మొదలు పడిరాక వేరే పార్టీలు చెప్తారు. ఇలా మా పార్టీలో కూడా బీజేపీ వాళ్ళు చాలామంది ఎంపీలు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ముస్లిమ్స్ వాళ్ళకి మేము అండగా ఉంటాము. నేనంటే ఇలా టోటల్ ముస్లిమ్స్కు ఇలా మంచి అభిమానం. ఇలా బ్రహ్మాండంగా నాకు టికెట్ వస్తే ఈ నియోజకవర్గంలో కనీసం 5,000 ఓట్లు ముస్లింలు నాకు పడతాయి. 5,000 ముస్లిం చాలా బాగుంటారు నాతో. ఎందుకంటే ఇప్పుడు నాయకుడిని బట్టి ఉంటుంది. ఈ నాయకునికి అధికారం వస్తే మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతాడా, కలుసుకొని పోతాడా అనే తత్వం మా దగ్గర ఉన్నది. ఇలా ఎస్సీ సోదరులు కూడా నేను ఎక్కడ కూడా మా ఎస్సీ సోదరులు ఎవరు వచ్చినా ఏ బిడ్డ వచ్చినా నాకు తోచింది వాళ్ళకి ఇంత పుస్తకం మెటల్ కానీ వాళ్ళకి బియ్యం కానీ పల్లెటూరులో చాలామంది వస్తున్నారు. దానికి నాయన పెళ్లి పెట్టుకున్నాం ఏమైనా చేయని ఇలా ఎస్సీలను నా ఇంట్లో భోజనం చేయించుకుంటాండి, నా పక్క కూర్చొని పెట్టుకొని తినబెట్టుకుంటా. ఇలా బాబన్న అంటే అటువంటి అభిమానం ఎస్సీ సోదరులకు ఉంది. మైనార్టీస్ కూడా ఎక్కడ కూడా నేను బీజేపీ పరంగా చూడరు, నన్ను వ్యక్తిగతంగానే చూస్తారు. ఇక్కడ నేను పోతే నన్ను వ్యక్తిగతంగా చూస్తారు తప్ప పార్టీ పరంగా చూడరు, అభినందిస్తారు. మా బీజేపీ పార్టీ ముస్లింలకు వ్యతిరేకత కాదు, ఎస్సీలకు వ్యతిరేకత కాదు. ఇలా కృష్ణ మాదిగను తీసుకొనే ఇలా మనకి ఆదరించుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఇంతగానం చెప్తారు కదన్నా, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏందన్నా? మాది వ్యవసాయ కుటుంబం. మేము చాలా పెద్ద కుటుంబం మాది. మేము ఒక నలుగురం అన్నదమ్ములము, ఒక 3 అక్కలు, చాలా పెద్ద కుటుంబం. మా తాతలు కూడా ఆనాడు మా 2 తాతలు పెద్ద కుటుంబం మాది. ఇలా నాకు కూడా 3 కుమారులు, ఒక కూతురు. ఇలా నా కూతురు మొదలు పెళ్లి చేసి ఇచ్చాను, ఆమెకి 2 కూతుళ్ళు.
నా కుమారులు కూడా బ్రహ్మాంగా సెటిల్ అయిపోయినారు. వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. ఒక పెద్ద బాబుకు పాప బాబు, ఇలా ఒక పాప మెడిసిన్ చేస్తుంది, బాబు డిగ్రీ చేస్తున్నాడు. రెండో బాబు కొడుకులు ఇలా శంషాబాదు ఢిల్లీ వరల్డ్ స్కూల్లో పనిచేస్తున్నారు. మూడో బాబు కొడుకులు చిన్నోళ్ళు. మా కుటుంబ నేపథ్యం మంచిగా ఉంది. అందరు కూడా మొన్న నా ఎలక్షన్లు కూడా నా కొడుకులంతా బ్రహ్మాండంగా పనిచేసారు. నా భార్య కూడా ఇంటింటికి తిరిగి మరి ఓట్లు వేయమని అడిగింది. నా కుటుంబ నేపథ్యం చాలా బ్రహ్మాండంగా ఉంది. నాకు సహకరిస్తారు. మా మిస్సెసే నాకు అండ. ఆమె వ్యవసాయం చేస్తూ ఇలా నా ఖర్చులకు పైసలు ఇస్తుంది. ఇలా ఆమె ఒడ్లమ్మి నాకు ఇస్తుంది ప్రజాసేవ చేయమని. ఎన్నడూ నువ్వు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని అడగదు, ఎందుకు చేస్తున్నావు అని అడగదు. పైసలు లేకపోతే నేను ఇస్తుంటుంది. కనుక అటువంటి నేపథ్యం మాది. కుటుంబ నేపథ్యం బాగుంది, బంధుత్వం బాగుంది. ఇలా నా కుటుంబము సుమారు నా రక్త సంబంధమే 2000 ఓట్లు ఉంటాయి. నా బ్లడ్ సర్కిల్. ఇలా నేను ఏం చెప్తే గది ఇలా నా కుటుంబంలో ఎవరైనా ఏదన్నా కార్యక్రమం చేయాలంటే నన్ను అడుగుతారు. పెళ్లి చేయాలంటే ఆ పిల్లని నేను చూడాలి. నా సంబంధం నేను లేకుండా నా బంధుత్వం ఎక్కడ కూడా ఏ చిన్న కార్యక్రమం అయినా నన్ను అడిగి చేస్తారు. అటువంటి కుటుంబం మాది. కుటుంబం మంచిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, హ్యాపీగా ఉన్నాం. అందరూ కూడా సెటిల్ అయిపోయారు. ఓకే అన్న, చివరిగా వన్ వర్డ్ ఆన్సర్. ఇప్పుడున్న తెలంగాణ సీఎం గురించి చెప్పాలంటే ఒక్క మాటలు ఏమని చెప్తారు రేవంత్ రెడ్డి గురించి? రేవంత్ రెడ్డి గారు హామీలు నిలబెట్టుకోలేకపోయాడు. గతంలో ఉన్న సీఎం కేసీఆర్ కొన్ని నెరవేర్చుండు. ఇలా కేసీఆర్ ఇదేం దానికి మాట్లాడాలి. ఇలా కేసీఆర్ ఏదైతుందో మరి నీళ్లు తీసుకొచ్చాడు తాండాలకు, మిషన్ భగీరథ మీద. ఒకనాడు చూసినాం మేము చాలా తాండాలల్లో ఎక్కడో నీళ్ళు లేని పరిస్థితి ఉండే. మిషన్ భగీరథ ఒకటి సక్సెస్ అయింది. దాంతోపాటు రైతు బంధు ఇచ్చిండు. దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు కనుకనే నేనేం చెప్పినా చేసిండు. అహంకారం వచ్చింది కనుకనే ప్రజలు ఓడగొట్టిండు. ఎప్పుడైనా లీడర్కు నేను కానీ ఇంకెవరు కానీ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలంటారు. అహంకారం వస్తే ప్రజలు నేలకు కొడతారు కాలు బట్టి. కనుక అహంకారం రావద్దు. ఇలా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టి ఇలా కురువృద్ధులు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో అతన్ని ముఖ్యమంత్రి చేసిండు. ఇలా శక్తికి మించి హామీలు ఇచ్చిండు. ఇలా ఏమి హామీలు అవి? ఇప్పటికే 8 లక్షల కోట్ల అప్పు ఉన్నాం మనం. ఒక్కొక్కరి నెత్తి మీద 1,50,000 రూపాయల అప్పు కూర్చున్నది. కనుక ఆనాడు కేసీఆర్ అప్పు చేసిండు, ఇలా ఈయన అప్పు చేసిండు. ఇలా ఎక్కడ కూడా హామీలు నెరవేర్చే ప్రసక్తి లేదు. ఇలా నీళ్ళు పొజిషన్ ఉంది, ఒక బస్సు తప్ప. ఇలా లేడీస్ కూడా ఏమంటున్నారు, మేము అడిగినామా నేను బస్సును ఫ్రీ ఇచ్చినాం, ఇన్ని రోజులు మేము పైసలు పెట్టుకొని పోలేదా, మేము ఎందుకు నిన్ను అడిగినాం బస్సు పెట్టమని. ఆ బస్సు పెట్టింది కూడా తప్పే. ఇవాళ ఒక బస్సు తప్ప ఏది కూడా నెరవేర్చలేడు. ఇలా రైతు బంధు 15,000 ఇస్తున్నాడు, లేదు. ఇలా కౌలు రైతులకు ఇస్తున్నాడు, లేదు. ఇలా గృహలక్ష్మి కింద 2,500 ఇస్తున్నాడు, లేదు. తర్వాత యువతకు ఆనాడు కేసీఆర్ 3,000 ఇస్తానని మాట తప్పిండు, నిరుద్యోగ బుద్ధి. ఈయన ఏకంగా 5,000 అన్నాడు, అది కూడా ఇస్తలేడు. ఇలా ఒక్కటి కాదు, అన్ని హామీలు కూడా ఖతమైపోయినాయి. ఇలా డబ్బు లేదు. ఇలా ఉచితాలు నేను అంటున్న ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కానీ సబ్సిడీ ఇవ్వండి కానీ ఉచితాలు ఇవ్వద్దు. ఉచితాలు ఇస్తే మరో శ్రీలంక, మరో పాకిస్తాన్ అవుతుందని అందరూ మేధావులు హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రజానికం కూడా నేను మీ తరఫున నేను చెప్తున్నా, ఇలా మా నియోజకవర్గ ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలకు. ఇలా రాజకీయ నాయకుడు వస్తే అభివృద్ధి అడగండి, రోడ్లు అడగండి, ఇండ్లు అడగండి, రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు. ఈటెల రాజేందర్ గురించి చెప్పమంటే వన్ వర్డ్లా ఏమని చెప్తారు? ఈటెల రాజేందర్ ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి, ఒక కులం వ్యక్తి కాదు ఆయన. ఇలా ఈ ప్రజలకు ఒక నమ్మకమైన వ్యక్తి. ఇతను రేపు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతాడు. పేద ప్రజానీకానికి బడుగులకు సేవ చేస్తాడు. ఇలా ఆర్థిక పరిస్థితిని ఈ విధంగా ఉంచడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. ఎందుకంటే అన్నీ చూసి వచ్చినోడు కనుక, ఆర్థిక మంత్రిగా ఉన్నాడు కనుక ఆయనకు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే నేపథ్యం ఉన్నది ఆయన లోపల కనుక ఆ విధంగా. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గురించి చెప్పమంటే? ఇప్పుడు బట్టి విక్రమార్క మంచోడే, కాదంటలేము. కానీ ఎవరున్నా గుమ్మిల గింజలు ఉంటేనే పంచి పెడతారు. గుమ్మి నిల్లు ఉన్నది, బట్టి ఏం చేయలేడు, ముఖ్యమంత్రి ఏం చేయలేడు, ఆడున్నోళ్ళు ఎవరు ఏం చేయలేరు. ఇలా ఒక కుటుంబం ఉంది.
ఇలా మన ఇంట్లో కుండల బియ్యం ఉంటేనే ఒక 10 మంది చుట్టాలు వస్తూ వండి పెడతాం. అన్న కేటీఆర్ గురించి చెప్పమంటే వన్ వర్డ్లో ఏమని చెప్తారు? కేటీఆర్ గారు కూడా ఇలా హైదరాబాద్లో కొంత అభివృద్ధి చేసిండు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, దానికి మాట్లాడాలి. కానీ దాంతో చెప్తే కదా అహంకారం వచ్చేసింది, అహంకారంతో పోయిన రాళ్ళు. అందే బాబన్న, అంటే మీరు మీ గురించి చెప్పమంటే ఏమని చెప్తారు? నా గురించి నేను చెప్పను కదా, ప్రజలు చెప్పాలి, అక్కడున్న వాళ్ళు చెప్పాలి. నా గురించి నేను గొప్ప చెప్పుకుంటే ఏం లాభం? ఇలా కేటీఆర్ కూడా ఇలా ఈటల రాజేంద్ర విషయంలో ఆలోచించేది ఉండే, అరే ఇతను ఉద్యమకారుడు, పంపేది లేకుండే. ఇలా నేను చెప్తున్నా, ఈటల రాజేందర్ గారిని పక్కకు తీసినందుకే మొన్న వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం రాలే. కేటీఆర్ గారు కూడా ఆలోచించుకోవాలి, అహంకారం తగ్గించుకోవాలి, కార్యకర్తలను మంచిగా పెట్టుకోవాలి, ప్రజానికంకి వెళ్ళిపోవాలి, ప్రజలకు మేలు చేసి దిశకపోతే ఏ ప్రజలన్నా నాయకుడిని ఆదరిస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. చూసిరు కదా ప్రజలరా, ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. దీని కింద కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ.